millions of people will disappear from the face of this earth. Only Christians and believers will know that this event is nothing other than rapture in the mid-air. The people of this world will not have any idea about it. రహస్య రాకడా అన్నప్పుడు మొట్టమొదటిగా జరిగేది రహస్యముగా రాకడా, ప్రభు యొక్క సంఘము ఎత్తబడుతుంది. ఈ విషయం గురించి ప్రపంచానికి ఏమాత్రము తెలియదు, వారికి ఏమాత్రము అర్థం కాని ఒక విషయము రహస్యముగానే ప్రభు యొక్క విశ్వాసులు ప్రభు దగ్గరికి ఎగిరి వెళ్ళిపోతారు. So event number 1 is rapture, that will take place very very soon. కాబట్టి ఈ ఒక ప్రభు యొక్క రాకడా, రహస్య రాకడా, ఈ రాకడలో దేవుని కొరకు సిద్ధపడి ఉన్నటువంటి సంఘము ఎత్తబడి ఆయనతో కూడా వెళ్ళిపోతుంది. ఇది త్వరలో జరగబోయేటటువంటి విషయము. The prophecy was fulfilled that they destroyed the temple to such an extent that they were not content with destroying the walls or taking away that gold and booty, but they destroyed it. Even the foundations of the temple, the foundation stones also were removed. ఎంతవరకు నాశనము చేయబడిందంటే దేవాలయము పునాదులు కూడా, గోడల వరకు తవ్వి ఊరుకోలేదు వారు. పునాదుల్లో కూడా ఉండే బంగారం కోసము రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలవదు అని ప్రభు చెప్పినటువంటి మాట నెరవేరులాగున పునాదిలో సైతము సమస్తము కూడా తవ్వి తీసి ఎత్తుకొని పోయారు. My friend, every word and prophecy that is in the Bible will be accurately fulfilled. Jesus said, heaven and earth shall pass away, but my words will never pass away. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, ఇదిగో భూమి ఆకాశమును గతించినను నా మాటలు సున్నయనను పొల్లుయనను తప్పిపోవు అని చెప్పిన ప్రకారము బైబిల్లో ఇవ్వబడినటువంటి ప్రవచనాలు సమస్తము కూడా నెరవేరబడతవి. Now Jesus talked so many things about false Christ, false prophets coming. I can give a lot of information about that, but I'm not giving. I want you to just understand that many false prophets have come, false Christs have come. There are also wars and rumors of wars. There were many famines and pestilences, earthquakes, tornadoes, cyclones, super cyclones, and tsunami and whatnot. ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా అక్కడ అనేక విషయాలు ఆయన చెప్తూ వచ్చారు. అబద్ధ ప్రవక్తలు వస్తారన్నారు, దొంగ బోధకులు వస్తారన్నారు, మరి సునామీలు వస్తాయన్నారు, గొప్ప గొప్ప భూకంపాలు వస్తాయన్నారు, అనేకమైనటువంటి భ్రష్టమైన కార్యాలు జరుగుతాయి, దుర్మార్గమైనది, హేయమైనది, అన్యాయమైనది, అక్రమమైనది, ఎన్నో విషయాలు ఈ భూమి మీద జరుగుతాయని కూడా ప్రభు చెప్పారు. Nation shall rise against nation, kingdom against kingdoms. రాజ్యము మీదకి రాజ్యము, జనము మీదకి జనము, ప్రజలలో శాంతి లేని స్థితి. Today the world is preparing for a third world war. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక విషయం పరుగులెడుతున్నాయి, ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధానికి. The entire Middle East countries, it's like a boiling pot. ఈ ఒక మరి అరబ్ దేశాలన్నీ కూడా చూసినట్లయితే, మధ్యప్రాంత దేశాలు కూడా చూసినట్లయితే వారందరూ కూడా కుతకుత ఉడుకుతున్నటువంటి బాణలాగా ఉన్నారు వాళ్ళు. Maybe you're busy with the affairs of your life, my friend, but this world that you're living in is like a boiling pot. ఒకవేళ నీవు కేవలము నీ జీవితం అనేటటువంటి ఆ చిన్న పరిధిలో నువ్వు తిరుగుతూ నువ్వు చాలా తీవ్రంగా అలసిపోతూ ఏది పట్టించుకోవట్లేదేమో, కానీ నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం చూసినట్లయితే మసలుతున్న బాణ మాదిరి ఉంది ఈ ప్రపంచము, నీవు గమనించు. Gross darkness is covering the world. The end of age is drawing near. Don't perish with the world. ఈ ఒక భూమిని కటిక చీకటి కమ్ముతూ ఉన్నది, ఈ జనముల మీద అంధకారము కమ్ముకొనుచూ ఉన్నది. నీవు ఈ ప్రజలతో కూడా నీవు నశించిపోవద్దు. So you find every part of this world, either one nation or more nations in conflict with other nations. నీవు ఈ భూమి మీద గమనించినట్లయితే ఏ ఒక రాజ్యముతో కూడా సమాధానముగా లేదు. ప్రతి రాజ్యము కూడా ఇంకొక రాజ్యముతో కూడా వారికి పోరాటాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి. Then Jesus, keeping in view the believers and the children of God, says, you shall be hated of all nations for my name's sake. ఇదిగో నా నామము నిమిత్తము మీరు, నా బిడ్డలైనటువంటి మీరు దేశించబడతారు, అందరి వలనను మీరు దేశించబడతారని కూడా చెప్పారు. Children of God who are walking in the narrow way, who are not compromising with the things of this world, and who are walking with God in the fear of God, who are looking forward for the coming of the Lord. You know, they are being hated by the people of this world. ఇదిగో చూసినట్లయితే ఎవరైతే ఇరుకు మార్గమున పోరాడుతున్నారో, ఎవరైతే ప్రభువు రాజ్యము కట్టడానికి పోరాడుతున్నారో, ఎవరైతే ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయన మార్గంలో నడవాలని ఆశపడుతున్నటువంటి దేవుని బిడ్డలను మాత్రము
ఈ లోకం ఎంతగానో ద్వేషిస్తూనే ఉన్నది. People are hating those people who do not want to compromise with this world. ఈ లోకముతో రాజీ పడకుండా పోరాడుతున్నటువంటి దేవుని బిడ్డలను ఈ లోకము ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే వస్తున్నది. You know, if you're a child of God walking in the fear of God and trying to be his witness, I know there is opposition right in your family. ఒకవేళ నీవు గనక ఒక దేవుని బిడ్డగా ఈ లోకంలో నిలవబడి దేవుని వాక్యానుసారముగా గనక పోరాటము చేసే వ్యక్తివైతే, నిలబడే వ్యక్తివైతే, నాకు తెలుసు నీ కుటుంబంలోనే నీకు బహు పోరాటం ఉంటుంది. You know, if you say no to drugs, no to pub culture and no to different other things, then you are hated by your friends. నీ ఒకవేళ గనక నాకు పబ్బులొద్దు, క్లబ్బులొద్దు, నాకు అనేకైన ఇటువంటి విషయాలు వద్దని అంటే నీ స్నేహితులు నిన్ను ద్వేషిస్తారు. You know, in the entire world there are people who hate Jesus. ఈ ఒక ప్రపంచమంతటిలో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తును కారణం లేకుండా ద్వేషించారు ప్రజలు. So Jesus said, marvel not because the world hated you. It hated me even before it hated you. అందుచేతనే ప్రభువు చెప్తున్నారు కదా, ఇదిగో ఒకవేళ ఈ లోకము మిమ్మలను ద్వేషించిన యెడల మీరు ఆశ్చర్యపోకండి, అది మిమ్మలను కంటే ముందుగా నన్ను ద్వేషించింది అంటున్నారు ప్రభు. In this country there are people who hate Jesus for no cause. కారణము లేకుండానే ప్రభువైన యేసుక్రీస్తును అతిగా ద్వేషించేవారు ఈ దేశంలో ఉన్నారు. Because Jesus is a holy God, righteous God, sinless God, the creator of this world, and people don't like that language. ఆయన పరిశుద్ధుడు గనక, పాపము లేనివాడు గనక, ఆయన రాజీ పడని దేవుడు గనక, ప్రేమ కలిగిన దేవుడు గనక ఈ యొక్క ప్రజలు అనేక మంది ఆయనను ద్వేషించేవారు ఉన్నారు. You know, in this world there are people who launch the character assassination against Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆయన యొక్క వ్యక్తిత్వం మంచిది కాదు అని బురద జల్లడానికి కూడా ప్రజలు ముందుకొచ్చారు. You know, the films like The Last Temptation of Jesus Christ, The Love Affairs of Jesus Christ, and I think there are similar films, several such films. They try to defame the name of Jesus and character assassinate him. If the devils think that if he can character assassinate Jesus, then the people of this world will not believe in him anymore. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆయన పరిశుద్ధుడు కాడని నిరూపించటానికి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ లీలలు, రాసలీలలు అనేటటువంటి అనేకమైనటువంటి సినిమాలు వారు తీశారు. దేవుని మీద బురద జల్లాలని, ఆయన పరిశుద్ధతను గనక పాడు చేస్తే ఆయన దేవుడిగా నిరూపించకూడదని అనే సాతానుడు అనేక మందిని ప్రేరేపించి అటువంటి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి సినిమాలు కూడా ప్రభు మీద తీయడం జరిగింది. Today there is also a character assassination campaign being launched about against several servants of God. ఈ రోజు దేవుని సేవకుల మీద కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధముగా వారి జీవితాలు అపవిత్రమైపోయాయని చెప్పేసి అనేక మంది ముందు వారిని అవమానించపరిచే విధంగా కూడా అనేకమైన విషయాలు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. You know, if the devil can spoil a good name, ఒకవేళ సాతానుడు ఒక మంచి పేరు గనక పాడు చేస్తే, then it thinks that it has succeeded in its mission of defaming servants of God and defaming the very God Jesus Christ. ఆ యొక్క దైవ సేవకులు మంచిగా పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుల పేరు గనక పాడు చేయగలిగితే ఆ పరిచర్యను గాని నేను పాడు చేయగలిగానని సాతాను సంతోషపడుతూ ఉంటాడు. In Matthew 24:12 Jesus gives another sign. He says, because iniquity shall abound, the love of many shall wax cold. ఇదిగో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని మత్తయి 24:12వ వచనంలో కూడా ప్రభు చెప్తున్నారు. Isn't this true, my friend? ఇది నిజము కాదా నా ప్రియమైన వారలారా? Today we have everything life but not love. ఈ రోజు మన జీవితంలో ఒకవేళ అన్ని ఉన్నాయి కానీ ప్రేమ ఉందా? We have money, డబ్బు ఉందండి, mansions, భవంతులు, cars, కార్లు, expensive life, చాలా ఖరీదైన జీవితం, all the materialism at our disposal. మన చేతిలో ఏది కావాలంటే అదే. We have everything అన్ని ఉన్నాయి but no love. కానీ ప్రేమ ఉందా? No time to talk with each other. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం ఉందా? Recently I heard an interview of film actor Nagarjuna. నాగార్జున అనేటటువంటి ఆ సినిమా వ్యక్తి ఆయన ఇంటర్వ్యూ విన్నాను. He says it is irritating for me to see young people while they are talking with elders so busy texting messages, the stupid and useless messages. ఆయన అంటున్నాడు కదా, నాగార్జున అనేటటువంటి ఆ హీరో అంటున్నాడు కదా, ఆయన నాకు నా ముందర యవనస్తులు ఎంతసేపు పట్టుకుని సెల్లు పెట్టుకుని మెసేజ్ మీద మెసేజ్ మనల్ని గమనించకుండా మన వైపు చూడకుండా ముఖము దించుకుని ఎంతసేపు సెల్లులో ములిగి తేలుతూ ఉంటే నాకు చూడడానికి చాలా బాధగాను చాలా అభ్యంతరంగా ఉంది అంటున్నాడు. It looks as if we are all living together but our hearts are far away from each other.
ఈ రోజు ఎలా ఉంది అంటే మనం అందరం ఒకే కప్పు కింద ఉన్నాం అన్నట్టుగా ఉంది కానీ ఒకరికొకరు దూరంగా ఉన్నాం అన్నట్టు No time for each other. ఒకరికొరకు ఒకరికి సమయం లేదు No time for each other's welfare. ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడానికి సమయం లేదు We are busy of the Chala. unknown. We are busy. We are going on a rat race. That race is an unknown race. Race for what? ఆ We don't యొక్క know. తెలియనిటువంటి ఒక తాపత్రయం అండి మనుషుల్లో ఈ రోజు కనబడుతుంది. ఆ తాపత్రయం దేనికో అర్థం కాదు. ఎందుకు ఆ పరుగులు, ఎందుకు ఆ ఉరుకులు, అర్థం కానటువంటి జీవితము, మనిషి తాపత్రయం మనిషికి తోటి మనిషి మీద ఏమాత్రము కూడా యోగక్షేమాలు విచారించి ప్రేమించే మనసు ఉండటం లేదు. And Jesus gives the reason. Because the iniquity shall abound, the love of many shall wax cold. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు కారణం అక్కడ ఇదిగో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. There is iniquity in the lives of people. ఈ యొక్క ప్రజల జీవితాలలో అక్రమము ప్రవేశించింది. That's why love for each other is diminishing and declining. అందుచేతనే ఒకరంటే ఒకరికి ప్రేమ చల్లారిపోయింది. The husband's wife, I want you to just ponder over this. Is your love for your wife and the husband same as it was in the beginning days of your marriage? నీ ఒక వివాహం చేసుకున్నటువంటి తొలి దినాలలో నీ భర్తపై నీకు ఎంత ప్రేమ ఉంది, నీ భార్య మీద నీకు ఎంత ప్రేమించావు, నువ్వు అలాగే ఉన్నావా ఈ రోజు కూడా? You know, Jesus in the letters to the 7 churches, the church at Ephesus, he was mentioning about Ephesus. He says, you have everything, but you have lost your first love. యొక్క ఎఫెసీయులకు రాసినటువంటి ఆ సంఘపు దూతతో ప్రకటన గ్రంథంలో ప్రభువు మాట్లాడుతూ సందేశాన్ని ఇస్తున్నాడు ఇలాగున, ఇదిగో నీవు అన్నీ కూడా చేస్తున్నావు, అన్నీ బాగానే ఉంది కానీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావనే ఒక తప్పును నేను మోపుతున్నాను. You have lost your first love. నీ యొక్క తొలి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. I want every one of you to get back to the basics. మీరందరూ కూడా అలా దగ్గరికి రావాలని నేను Get back to కోరుకుంటున్నాను. the basics. నీవు నేర్చుకున్నావు కదా, అక్కడికి రా నువ్వు. And think about how your life is, how your family life is, and what's happening in the family, what's happening between the husband and wife relationships. ఇదిగో ఏం జరుగుతుంది నీ కుటుంబంలో, నీ భార్యాభర్త మధ్య ఏముంది, కుటుంబంలో ఎటువంటి స్థితి ఉంది, ఏం జరుగుతా ఉందో నువ్వు పరిశీలించు. నువ్వు ఒకటి అవ్వండి, ప్రేమ కలిగి ఉండండి. Iniquity shall abound and the love of many will wax cold. ఎప్పుడైతే అక్రమం విస్తరిస్తుందో ప్రేమ చల్లారిపోతుంది. Many people, they have lost their love for the pastor. పాస్టర్ గారంటే ప్రేమ తగ్గిపోయింది చాలా మందిలో. Many people, they have lost their love for the servants of God. దైవ సేవకులంటే ప్రేమ చల్లారిపోయింది. They lost their love for the Bible. బైబిల్ అంటే చల్లారిపోయారు. They lost their love for the prayer. ప్రార్థన అంటే చల్లారుట. They lost their love for the children of God. దేవుని పిల్లలంటే ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు, ప్రేమ లేదు. Now everything has become so routine. అదంతా కూడా ఏదో ప్రతిరోజు జరిగేదే కదా అనేటటువంటి ఒక చల్లని స్థితి. Are you coming to the church just because you have to come on a Sunday morning or evening? ఆదివారం ఉదయం నువ్వు రావాలి కాబట్టి నువ్వు వస్తున్నావా? Or are you coming here because you love the Lord? You love him with all your heart, mind and soul, and you love the church, you love the pastor, you love the servants of God, you love the presence of God. నీవు ప్రభువుని ప్రేమిస్తున్నావు గనక వస్తున్నావా? ఆ ప్రేమ నీలో పొంగి పొర్లుతుందా? నీకు అదే ఉత్సాహం ఉందా? అదే ప్రేమ, అదే అనురాగము, ప్రభు అంటే అదే అభిమానము, సేవకులంటే అదే ప్రేమ నీలో ఉండడం బట్టి ఎంతో ఆకర్షణతో, ఆశతో, ప్రేమతో నువ్వు వస్తున్నావా? Friends, you can lose anything in life but not love. నీవు జీవితంలో ఒకవేళ దేనినైనా కోల్పోయినా నీ ప్రేమను మాత్రం నీ కోల్పోవద్దు. So there's one more sign I'll place before you. మీ ముందు ఇంకొక సూచన పెడతాను. In 37th verse it says, 37వ వచనములో, but as the days of Noah were, ఇదిగో నోవహు దినములలో ఉండిన ప్రకారము so also the coming of the Son of Man be. మనుష్య కుమారుని రాకడ దినములలో ఉండును. For in the days that were before the flood, they were eating, drinking, marrying, giving marriage, until the day that Noah entered into the ark. ఇదిగో జల ప్రళయమునకు ముందు దినములలో వారు తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుచు వారు అనేక రీతులుగా ప్రవర్తించారు అని And చెప్తున్నాడు. they knew not until the flood came, took them all away. So shall also the coming of the Son of Man be. ఆ యొక్క ప్రళయం అనేది వచ్చి ఆ ఓడని ఎత్తుకొని పోయే వరకు కూడా ఈ ప్రజలకు స్పృహ లేదు, తెలివి లేదు, ప్రళయం అనేది వస్తుంది అనేటటువంటి విచారము లేదు, ఆతృత లేదు.
You know, in Genesis chapter 6, ఆది కాండము 6వ అధ్యాయములో the 6th chapter gives a graphic description of the kind of life people were living those days in the days of Noah. ఆ నోవహు దినాలలో ఆ మొదటి 6 అధ్యాయాలు చూస్తే మరి ఏ విధమైనటువంటి జీవిత విధానం కలిగి ఉన్నారు అక్కడ అర్థమవుతుంది. It says, my spirit shall not always strive with man, for that also is flesh, and his days shall be 120 years. ఇదిగో వారు కేవలము నరమాత్రులై ఉన్నారని వారి జీవిత My spirit దినములు will not always strive with నా man. ఆత్మ వారితో ఎల్లప్పుడూ వాదించదు. ఏలయనగా God saw that the wickedness of man was great in the earth. భూమి మీద యెహోవా మనుషుల హృదయములలో ఉన్న చెడుతనం అంతయు Every ఎల్లప్పుడూ imagination of the thoughts of వారి యొక్క హృదయాలోచన ఎల్లప్పుడూ దుష్టమైనదనియు దుర్మార్గమైనదనియు అపవిత్రమైనదని యెహోవా చూచాడు. it repented the Lord that he made man on the earth, ఇదిగో ప్రభువైన యెహోవా భూమి మీద నరుని చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నాడు. and it grieved him at his heart. తన హృదయము ఎంతకొనో నొచ్చుకొని పోయిందంట ఈ మానవుని ఆయన చేసినందువల్ల. And the Lord said, I will destroy man whom I have created from the face of the earth. ఈ భూమి మీద నుండి నేను నిర్మించిన ఈ మానవుని నేను తుడిచి వేస్తాను The అనుకున్నాను. earth was corrupt before God. ఈ భూమి అంతయు చెడిపోయి ఉండెను The యెహోవా earth was ఎదుట. filled with violence before God. దేవుని ఎదుట యెహోవా ఎదుట భూమి అంతయు బలాత్కారముతో దోపుతో నిండిపోయి God ఉండెను. looked upon the earth and behold, it was corrupt. ప్రభు అయిన యెహోవా ఈ భూమి మీదకు చూడగా భూమి చెడిపోయి ఉండెను. For all flesh had corrupted his way. ఎందుకనగా సర్వ శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని And ఉన్నారు. God said unto Noah, Noah, the end of all flesh is come now. అప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యెహోవా, నోవాహు, నేను ఈ భూమిని అంతము చేయ నిశ్చయించుకున్నాను. This earth is filled with violence. ఈ భూమి దోపుతో బలాత్కారంతో నిండిపోయింది. Behold, I will destroy this earth. ఈ యొక్క భూమిని నేను నశింపచేయ నిర్దేశించాను. And this is what the Noah's days were. ఇదండి నోవాహు దినములలో ఉండిన పరిస్థితి. In Noah's days, people were indifferent towards God. దేవుడంటే లక్ష్యం లేదు, దేవుడంటే ప్రేమ లేదు. They were eating and drinking, తినడము తాగడము, marrying and giving marriage, వివాహం చేసుకోవడము ఇచ్చుకోవడము, purchasing lands and properties, ఇల్లు కొనుక్కోవడము అమ్ముకోవడము, entertainment. ఆ యొక్క ఎంజాయ్మెంట్ అనుభవించాలి, అనుభవించాలి, ఏదో అనుభవించాలి. Just all about life and enjoyment, all about me and myself. ఇదిగో జీవితం అంటే నేను అనుభవించాలి కదా, నేను అది కొనాలి, ఇది తినాలి, అది తాగాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి. People were indifferent towards God. దేవుడంటే ఏమాత్రం పట్టదు. And so, God regretted for creating man on this earth. కాబట్టి ఈ భూమి మీద నరుని నిర్మించినందుకు యెహోవా పశ్చాత్తాపపడ్డాడు. Has anybody told you, friend, it's better you should not have been born on this earth? ఎవరైనా ఎప్పుడైనా నీతో ఒరే నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండురా అన్నారా? Has anybody told you? ఎవరైనా అన్నారా? Has any mother cried like that? ఏ తల్లేనా అలాగ ఏడ్చిందా? I heard so many cries of mothers like that. అనేక మంది తల్లులు ఇలాగ ఏడవడం కూడా I నేను wish you had not been born. నీవు ఒరే నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండురా. If a mother regrets the birth of a son or daughter, how much more God is regretting the birth of this humanity. He had high hopes on humanity. He loved humanity so much. He loved human beings so much. He loved them until the end. He loved them until he gave his own life for them. And all his thoughts and all his priorities are human beings. But human beings are not reciprocating the love of God and the love towards God. ఒక తల్లి ఒక బిడ్డ కోసం, ఒక కుమారుడి కోసం అంత బాధపడి ఏడ్చి ఒరే పుట్టకుండా ఉంటే మేలురా అని ఏడిస్తే, ఈ ప్రపంచమందలి సర్వజనులను కూడా ఆయన ప్రేమించి వారిని ఆయన సృష్టించి వారి కొరకు ఆయన తన ప్రాణం పెట్టి తన ఆఖరి రక్త బొట్టు వరకు చిందించి అంత ఘోరాతి ఘోరంగా చనిపోయిన ఆయన ఈ ప్రజలను ఆయన నిర్మించాడు, ఆయన ప్రేమించాడు. ప్రజల కొరకే ఆయన తాపత్రయపడే ఆ ప్రభువు ఇంకెంత పశ్చాత్తాపడతాడు. So Jesus, he knew the lifestyles of people during the time of Noah. He knew the lifestyles of people who lived in Sodom and Gomorrah, and knowing fully well, he has said, so shall it be in the days of the coming of the Son of Man. Even before my coming, the lifestyles of people, the culture of these people, the civilization of these people will be the same as those days. ప్రభువైన యేసుక్రీస్తు వారు నోవహు దినముల గురించి
సొదొమ గొమొర్రాలో ఉండే ఘోర కృత్యాల గురించి ఆయన అదంతయు కూడా ఆయన ఎరిగిన వాడై ఉండి, ఇదిగో నా రాకడక ముందు ప్రజలలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రవర్తిస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆయన. Today the earth is filled with violence. ఈ రోజు భూమి చూచినట్లయితే దోపుడుతోనూ బలాత్కారంతోనూ నిండిపోయింది. You are hearing things that we have never heard before. మనం ఇంతకు ముందు ఎన్నడూ వినలేనటువంటి ఘోరమైన విషయాలు వింటున్నాం. You know, 1 year baby being raped by a 60-year-old man. ఒక సంవత్సరం పసి పాప 60 ఏండ్ల వృద్ధుడి చేత చెరచబడిందంటే, Homosexual marriages. స్త్రీలను స్త్రీలు, పురుషులు ప్రేమిస్తున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు. And all the love and sex culture out of the purview of the word of God. దేవుని యొక్క వాక్యానుసారమైనదిగా కాకుండా అపవిత్రమైన విధాలలో దుష్కామ కార్యాలు చేస్తున్నారు. Pornography. ఆ యొక్క వ్యభిచార కృత్యాలు చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. The things that are happening on the internet, the things that we are seeing on the Facebook. ఫేస్బుక్ లో చూస్తున్నటువంటి విషయాలు, ఇంటర్నెట్ లో చూస్తున్నటువంటి విషయాలు. You know, all Billy Graham, a great evangelist, said that the morals of USA are putting the Sodom and Gomorrah to shame. బిల్లీ గ్రాహం అనేటటువంటి అంతర్జాతీయ ఒక గొప్ప దైవ సేవకుడు ఇలాగ చెప్పాడు, యుఎస్ఏలో అమెరికాలో ఉన్నటువంటి వారి యొక్క విలువలు వారి ఎంత పతనమైపోయారంటే, ఆనాడున్న సొదొమ గొమొర్రా వారు వీరిని చూసి సిగ్గుపడతారంట. But it's not just America, it's not just India. The morals of this world, the people of the world have declined. They have become corrupt. We have become a violent nation. We have become a morally degraded people. We have lost our love for God. We don't believe the Bible anymore. We don't take the process of God anymore. అయితే ఒక్క అమెరికా దేశంలోనే కాదు, ఒక భారతదేశంలో చూసినా, ఏ దేశాలలో చూసినా, ఏ ప్రదేశాలలో గమనించినా కూడా దేవుని పట్ల ప్రేమ తగ్గింది, వాక్యము పట్ల శ్రద్ధ తగ్గింది. అనేకమైన విషయాలలో మనుష్యులు చెడిపోయిన పరిస్థితులలో తల్ల మునుకులుగా, తల్ల క్రిందులుగా వేలాడుతున్నారు. దేవుని ముందు చాలా చాలా నీచముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. So this is one sign that Jesus said will be like before his coming. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు ముందు ఇది కూడా ఒక గుర్తుగా